చాలా దేశాలు వాటి పేర్లు ఎందుకు మారుస్తున్నాయో తెలుసా? వాటి చరిత్ర, సంస్కృతి మరియు పేరు మార్పుకు వెనక ఉన్న ఆసక్తికరమైన కారణాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం పేరు మార్చుకున్న కొన్ని ప్రసిద్ధ దేశాల గురించి తెలుసుకోబోతున్నాం. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ లింక్ ఇస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అసలు దేశాలకు పేర్లు ఎందుకు మారుస్తారు, అలాగే వదిలేయచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మార్పు మంచిదే కదా అని మనకు అనిపిస్తుంది. పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కావచ్చు, అభివృద్ధిలో భాగంగా కావచ్చు, స్వాతంత్రం పొందిన తర్వాత పాత పేర్లను తొలగించి కొత్త పేర్లను పెట్టుకోవడం, దేశపు జాతి గర్వాన్ని పెంపొందించడం కోసం, సంస్కృతిని గౌరవించడం, రాజకీయ మార్పులు లేదా కొత్త పాలనా విధానాలు, ఇలా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలు తమ దేశాలకు పేర్లు మారుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్లో ప్రముఖ నగరమైన అలహాబాద్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగ్రాజ్గా మార్చింది. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రికి గతంలో ఉన్న రాజమహేంద్రవరం పేరునే మళ్ళీ తిరిగి పెట్టింది. అలా పేరు మార్చుకున్న కొన్ని ప్రసిద్ధ దేశాల గురించి ఈరోజు ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటిది శ్రీలంక. దక్షిణాసియాలో హిందూ మహాసముద్రంలో ఉండే ఒక ద్వీపం శ్రీలంక. ఈ దేశానికి గతంలో అనేక పేర్లు ఉన్నాయి. ఒకప్పుడు విజయ అనే రాజు పరిపాలించినప్పుడు ఈ దేశాన్ని తంబాపన్ని అని పిలిచేవారు. రామాయణంలో ఈ ద్వీపాన్ని లంక అని పిలిచారు. తమిళ ప్రజలు ఈలం అని పిలిచేవారు. క్రీస్తు శకం 993 తర్వాత కోలం వంశీయులు ఈ దేశాన్ని పరిపాలించారు. వీరి పరిపాలనలో ఈ దేశాన్ని ముమ్మిడి కోలమండలంగా పిలిచేవారు. గ్రీక్ భౌగోళిక శాస్త్రవేత్తలు ఈ దేశాన్ని టాప్రో బానాగా పిలిచేవారు. పర్షియన్లు, అరబ్లు ఈ దేశాన్ని తారందాబ్ గా పిలిచేవారు. 1505లో పోర్చుగీస్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పుడు పోర్చుగీస్ ప్రభుత్వం ఈ దేశానికి సీలోన్ అని పేరు పెట్టారు. తరువాత బ్రిటన్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా సీలోన్ గానే పిలుస్తూ పరిపాలించారు. స్వాతంత్రం పొందిన తర్వాత 1972లో అప్పటి ప్రభుత్వం సీలోన్ పేరును శ్రీలంకగా మార్చింది. శ్రీలంక, శ్రీ అంటే శుభం లేదా దివ్యమైనదని, లంక అంటే దీవి అని అర్థం. ఈ రెండు పదాలను కలిపి శ్రీలంక అని పెట్టారు. అంటే దివ్యమైన దీవి లేదా శుభమైన దీవి అని ఈ శ్రీలంక యొక్క అర్థం. పేరు మార్చినప్పటికీ శ్రీలంకలో ఇంకా కొన్ని కార్యాలయాలకు, కొన్ని సంస్థలకు సీలోన్ అనే పేరునే వాడుతున్నారు. రెండవది చెకియా. ఇది మధ్య యూరోప్ లో ఉన్న ఒక దేశం. చెక్ రిపబ్లిక్ ప్రాంతానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ ప్రాంతాన్ని మొదట్లో బొహెమియా అని పిలిచేవారు. స్లావిక్ తెగ నాయకుడి పేరు చెక్ తన ప్రజలతో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడట. ఈ తెగ ప్రజలు మాట్లాడే భాషను కూడా చెక్ అని అంటారు. ఈ దేశాన్ని బొహెవియా, మొరవియా, చెక్, సిసిలియా అనే 3 భాగాలుగా విభజించారు. ఈ దేశానికి అనేక పేర్లు కూడా ఉన్నాయి. చెక్, బొహెమియన్ ల్యాండ్స్, బొహెమియన్ క్రౌన్, చెకియా, ల్యాండ్స్ ఆఫ్ క్రౌన్స్ ఆఫ్ సెయింట్ వెన్స్లాస్ అని పిలిచేవారు. ఆ తరువాత ఈ దేశం ఆస్ట్రో హంగేరీ సామ్రాజ్యంలో భాగమైంది. 1918లో ఈ దేశం స్వాతంత్రం సాధించుకుంది. చెక్, స్లోవక్ జాతీయులు కలిసే ఉన్నారని తెలియజేయడానికి చెకో స్లోవేకియాగా ఈ దేశానికి పేరు పెట్టారు. 1992లో చెక్ స్లోవేకియా విడిపోవడంతో చెక్ రిపబ్లిక్ గా ఈ దేశానికి పేరు పెట్టారు. అందరూ ఈ దేశాన్ని చెక్ రిపబ్లిక్ అని పిలుస్తున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం దేశానికి అధికారికంగా సంక్షిప్త నామంగా చెకియా పేరును ప్రతిపాదించింది. గతంలోనూ ఈ దేశానికి ఈ పేరే ఉండేది. అయితే 2016లో ఈ పేరును అధికారికంగా ప్రకటించింది. దేశం పేరును పలకడంలో అలాగే రాయడంలో సింపుల్ గా ఉండేలా చేయడం కోసమే చెకియాగా మార్పు చేశారట. మూడవది ఎస్వతిని. ఎస్వతినిని స్వాజిలాండ్ అంటారు. ఇది ఆఫ్రికా ఖండంలో ఒక దేశం. ఒకప్పుడు ఈ దేశం ఎస్వతిని రాజ్యంగా ఉండేది. స్వాజీ తెగ ప్రజలు ఇక్కడ స్థిరపడడంతో ఈ దేశాన్ని స్వాజిలాండ్ అని పిలుస్తున్నారు. 2018 ఏప్రిల్ 19న తన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రస్తుత స్వాజిలాండ్ చక్రవర్తి స్వాటి III తమ దేశం పేరును తిరిగి ఎస్వతినిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వాజిలాండ్ ను స్థానిక భాషలో ఎస్వతిని అంటారు. ఈ మార్పు ద్వారా తన దేశం స్వాతంత్రాన్ని మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. సొంత భాషలో దేశం పేరు ఉండాలని అక్కడ చక్రవర్తి ఈ విధంగా మార్పు చేశారు. కొందరు స్వాజిలాండ్ ని స్విట్జర్లాండ్ గా పొరబడుతున్నారు. దేశం పేరును మార్చడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తుంది. నాలుగవది మయన్మార్. మన భారత్ కు సమీపంలో ఉండే బర్మాను మయన్మార్ గా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఎప్పటి నుంచో ఈ దేశానికి బర్మా అనే పేరు ఉంది. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాషను
బర్మీస్, మైన్మా, బామా అని అంటారు. అందుకని ఆ దేశాన్ని బర్మా, బామా అని పిలుస్తారు. రాయడంలో మాత్రం మయన్మార్ అని వ్యవహరించేవారు. బయట ప్రపంచం మాత్రం ఈ దేశాన్ని బర్మా, మయన్మార్ అని 2 పేర్లతో పిలుస్తుంది. 1989లో తన అధికారిక పేరును బర్మా నుండి మయన్మార్గా మార్చుకుంది. బర్మా అనే పేరు ప్రధానంగా బామర్ జాతి ప్రజలను సూచిస్తుంది. మయన్మార్ అనే పేరు దేశంలో అన్ని జాతి సమూహాలను ప్రతిబింబిస్తుంది. ఈ మార్పు ద్వారా దేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించాలనే ఉద్దేశం ఉంది. అయినా చాలా మంది ఈ దేశాన్ని బర్మాగానే గుర్తిస్తున్నారు. సో ఇది గైస్ మరి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కొత్తగా ఏమైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.